ప్రకాశం జిల్లా కలికివాయి బిట్రగుంటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పొగాకు గోదాంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఏది జరగలేదు. ప్రకాశం జిల్లా కలికివాయి బిట్రగుంటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పొగాకు గోదాంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేనప్పటికీ భారీగా జరిగిన ఆస్తి నష్టం జరిగింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుధాకర్ ఉన్నారు. సుధాకర్, ఈ అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, ఏంటి డీటెయిల్స్? ప్రకాశం జిల్లాలో ఈ భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. టంగుటూరు మండలం కలికివాయ బెట్రగుంటలోని బెల్లంకోటకి చెందిన పొగాకు గూడెంలో అయితే తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద మొత్తంలో పొగాకు నిల్వలు ఈ గూడెంలో ఉండటంతో మంటలు అయితే వేగంగా వ్యాపించాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరిగినప్పటికీ మాత్రం భారీగా ఆస్తి నష్టం అయితే జరిగింది. అయితే పొగాకు గూడెంలో చెలరేగిన మంటలను మాత్రం ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. మొత్తం 4 ఫైర్ ఇంజన్లతోటి మంటలను అయితే ప్రస్తుతానికి పూర్తిగా అదుపులోకి అయితే తెచ్చారు. పొగాకు గూడెంలో చెలరేగిన గల కారణాలపై మాత్రం అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సుధాకర్.